చికెన్ పీసెస్ని తీసేసుకోండి. అలాగే ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. సో ఈ చికెన్కి మొత్తం మసాలా అంతా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకో ఇలా వేసేసుకున్నామా. ఇప్పుడు ఆల్ పర్పస్ ఫ్లోర్ ఇది 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు వేసుకోండి. అందులో రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూను, తగినంత ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. సో ఈ పిండి మొత్తం కారము ఉప్పుతో కలిసాక తగినంత నీళ్లు వేసుకుని ఇది పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇదిగో ఇలా కొంచెం లిక్విడ్గా చేసేసుకున్నామా. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీస్ని ఈ పిండి మిక్చర్ ఉంది కదా ఇందులో డిప్ చేసి ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకోవడమే. ఇదిగో ఇలా మీరు చికెన్ లాలీపాప్స్ చేసుకోవాలనుకున్నప్పుడు చికెన్ షాప్లో లాలీపాప్స్ అని అడిగితే వాళ్ళే ఈ టైప్లో కట్ చేసి ఇస్తారనమాట. సో నీట్గా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. లాలీపాప్ కదా కొంచెం బోన్తో ఉంటుంది కాబట్టి ఫ్రైయింగ్కి కొద్దిగా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే మీరు కుక్ చేసుకోండి. ఇదిగో రెడీ అవుతున్నాయి. ఆయిల్ నుంచి చికెన్ పీసెస్ తీసి పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, చిన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక సోయా సాస్ 1/2 టేబుల్ స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూను, ఇక షేజ్వాన్ సాస్ ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి కలుపుకోండి. ఈ సాస్ వేస్తేనే దానికి కొంచెం టేస్ట్ కూడా. ఈ సాస్ మిక్స్చర్లో ఫ్రై చేసుకున్న లాలీపాప్స్ని వేసేసి డిప్ చేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఆ పీసెస్ క్రంచీగా ఉంటాయి కదా, కొద్దిగా సాఫ్ట్ టెక్స్చర్ కోసం ఇది. మీరు క్రంచీ కావాలంటే అలాగే తినేయండి. కాకపోతే మంచి టేస్ట్ కావాలంటే నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి. చూసారా, జ్యూసీగా సాఫ్ట్గా క్రంచీగా చికెన్ లాలీపాప్ మీకోసం అదిరిపోయింది కదా. సో ట్రై చేస్తారా? ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.